జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనిషిలో నైతిక బల, ప్రామాణికత ఉంటే ఆ బలం ప్రభావం నుంచి మనది వేరే వాళ్ళ మీద ప్రభావం అవుతుంది. వేరే వాళ్ళ ప్రభావం మా మీద కాదు. మా మాటలకి వాల్యూ ఉంటుంది. మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. లేకుంటే వాడేం మాట్లాడతాడు, లంగా తెలవందేముంది అని జనరల్గా చెప్పేస్తారు. కాబట్టి మనిషి నైతికంగా బతికే ఒక ప్రయత్నము, ఆలోచన చేయాలి. మన సాధు సంతులు ఎలాగా ఉండరు, ఎంత నైతికంగా ఉండేవాళ్ళు అనే దానికి ఒక చిన్న 2-3 ఉదాహరణలు చెప్తే యువకుల మీద ప్రభావం అవుతుందని ఈ కథ. గౌతమ బుద్ధ కాలం, వైశాలి అనే బీహార్లో ఒక గ్రామం, పెద్ద సిటీ అప్పటి కాలంలో. అక్కడ ఆమ్రపాలి అనే ఒక వేశ్య ఉండే. ఆమె ఎలాంటి వేశ్య అంటే ఆమె అతి సుందరి. ఆమెదే ఒక పెద్ద అరమని, బంగ్లా. ఆమెకి సైనికులు, ఆమె ఇంట్లో అన్ని పని చేసేవాడు. చాలా అష్టైశ్వర్యాలతో ఉండే ఆమె వేశ్య. అందరూ ఇచ్చిన కాணிకలు అవన్నీ. ఆమె కొరకు రాజులు వచ్చి బయట నిలబడేవాళ్ళు. ఆ భటలు పోయి చెప్పేవాళ్ళు, అమ్మా ఇలాంటి రాజు వచ్చిండు, లోపల నిడవాలన్నా. ఆమె ఎస్ అంటేనే ఆ రాజును లోపల ఇడిచేది, లేకుంటే రాజు అక్కడే నిలబడాలి. అంత పెద్ద వేశ్య. ఒకరోజు బాల్కనీలో నిలబడి చూస్తుంటే గౌతమ బుద్ధుని శిష్యుడు ఒక భిక్షు పోతూ ఉంటాడు. ఆయన మీద ప్రభావం అవుతుంది. ఎంత సుందరంగా, ఎంత తేజపుంజంగా, ఎంత దృఢకాయంగా ఉన్నాడు, ఈయనని పెళ్లి చేసుకోవాలి అని ఆ మనసులో కోరిక వస్తుంది. అప్పుడు వచ్చి ఆమె అక్కడ నమస్కారం చేస్తుంది. స్వామి, ఈరోజు భిక్ష మా ఇంట్లో చేయాలి, రాండి మా ఇంటికి భోజనానికి. ఆ భిక్షు, సరే అమ్మ తల్లి పద. నాది ఒక కోరిక అంటే నేను నా కంచంలోనే తింటా, నా భిక్ష పాత్రంలోనే తింటా. సరే స్వామి, మీరు ఎట్లంటే అట్లా. పోయి ఆ భిక్షా పాత్రంలో అన్ని వడ్డిస్తుంది. ఆయన భిక్షు తింటాడు. ఇంకా పోతామ్మా అంటే, స్వామి 4 నెలలు వర్షాకాలం ఉంది, చాతుర్మాసం ఉంది, మీరు ఇక్కడే ఉండిపోండి, అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తా, వర్షంలో ఎక్కడ తిరుగుతారు అక్కడిక్కడ అని చెప్తే మా గురుగారిని అడిగి చెప్తా అంటాడు. ఈయన సరే స్వామి అంటాడు. పోయి గౌతమ బుద్ధుని అడుగుతాడు. శిష్యుడు ఒక ఆడామె, నాకు 4 నెలలు నా ఇంట్లో ఉండు, చాతుర్మాసం ఇక్కడే ఉండు, వర్షాకాలం ఉంది అని చెప్తుంది గురుగారు, ఏం చేద్దాం? బుద్ధుడు అంటాడు, ఉండు, ఏం పర్వాలేదు, నీ సాధన చేస్తూ ఉండు, అక్కడ ఒకతను ఉండేసేయి, వెళ్ళిపోతాడు. అప్పుడు వేరే శిష్యులు వచ్చి చెప్తారు, స్వామి ఆమె వేశ్య, ఆమ్రపాలి, ఆమె ఇంట్లో ఉంటా అని చెప్తున్నాడు, మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆయనకి? అక్కడ విచిత్రం అయిపోతాడు ఆయన. అంటే గౌతమ బుద్ధుడు నవ్వుతూ చెప్తాడు, ఆయన వేశ్య అని చెప్పలేదు, మీరు చెప్తున్నారు వేశ్య అని. ఒక ఆడామె పిలిచింది ఆమె ఇంట్లో భోజనానికి, అక్కడే 4 నెలలు చాతుర్మాసం ఉంటా అన్నాడు, సరే అని చెప్పారు. ఆయనలో నైతిక బలం ఉంటే ఆమెను సన్యాసగా చేస్తాడు, లేకుంటే ఆమెలో ఎక్కువ నైతిక బలం ఉంటే వీడు మారిపోతాడు, ఆమె జతకుంటాడు, ఉండని ఆయన భాగ్యం. సరే అంటాడు. 4 నెలలు అక్కడ దీక్ష కూర్చుంటాడు ఆయన. రోజు తన ధ్యానము, మెడిటేషను, తను ఏం చేయాలి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా ఆమెకి లొంగిపోడు. అప్పుడు ఆమెనే సన్యాసం తీసుకుంటుంది. లాస్ట్కి ఆమె ఇద్దరు కలిసి వస్తారు బుద్ధుని దగ్గరికి. ఈమెకి దీక్ష వేయండి, సన్యాసం తీసుకునింది ఈమెని. బుద్ధుని దగ్గర దీక్ష తీసుకుంటుంది. బుద్ధుని శిష్యుల్లో ప్రథమ ఆడ శిష్య ఆమ్రపాలి వేశ్య. చూడండి ఎంత ప్రభావము, నైతిక బలం నుంచి ఎంత ప్రభావం ఉంటుంది. అదే నైతికత స్వామి వివేకానందుల దగ్గర ఉండేది. వివేకానందులు అమెరికాలో చికాగోలో ఉన్నప్పుడు ఒక హోటల్లో ఉన్నారు. అర్ధనగ్న డ్రెస్సులు వేసుకుని ఒక ఆడపిల్ల వచ్చింది. స్వామీజీ డైరెక్ట్ అడిగేసింది, మిమ్మల్ని పెండ్లి చేసుకోవాలని నా మనసు వచ్చింది, మీలాంటి తేజపుంజమైన ముఖము, కాంతి కండ్లు, ఆ తేజమున్న కొడుకు నాకు కడుపుతో పుట్టాలి, కాబట్టి మిమ్మల్ని పెండ్లి చేసుకోవాలని నా కోరిక అయింది, దయచేసి నన్ను చేసుకోండి అని. అంటే నాది కూడా ఒక కోరిక ఉందమ్మా. సరే మీది ఏముంది చెప్పండి, నేను అన్నీ ఒప్పుకుంటా, మీరు పెండ్లి చేసుకుంటే చాలు. నేను నిన్ను పెండ్లి చేసుకుని నాలాంటి కొడుకు కనాలంటే కనీసం 1.5-2 సంవత్సరాలు పడుతుంది తల్లి, అంతవరకు నేను వెయిట్ చేయాలని నా అపేక్ష లేదు. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే అమ్మా తల్లి అని నీకు నమస్కారం చేస్తా, నన్ను కొడుకుగా స్వీకరించు అని స్వామి వివేకానందులు చెప్తారు. చూడండి ఎంత బలము, ఎంత తేజము, ఎంత ధైర్యం ఉంటే ఈ మాటలు రావాలి. అప్పుడే ఆమె కంట్లో నీళ్ళు వస్తుంది. స్వామీజీ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. స్వామీజీ యూరోప్ కంట్రీలో, అమెరికన్ కంట్రీలో తిరిగి వచ్చిన తర్వాత శిష్యులు స్వామి మిత్రులు అడుగుతారు, వివేకానందులు గారు, మీకు మా గురువు గారు చెప్పిన మాటలు ఏమిటంటే ఆడవాళ్ళ నుంచి కాళ్ళు నమస్కారం చేసుకోకూడదు, ఆడవాళ్ళని చేయి ముట్టుకోకూడదు, ఆడవాళ్ళని దూరం నుంచి పలకరించాలి,
ఎక్కువసేపు సంవాదం చేయవద్దు. ఇవన్నీ మా గురువులు మీకు చెప్పారు, జ్ఞాపకం లేదా? మీరు అమెరికన్ కంట్రీలో, యూరోప్ కంట్రీలో తిరిగేటప్పుడు ఆడవాళ్ళ కరచాలం చేయటము, వాళ్ళ జత కూర్చొని గంటలు కొద్ది మాట్లాడటము, ఇవన్నీ అపచారం కదా. అంటే స్వామీజీ చెప్తారు అవన్నీ మీ కొరకు కరెక్టే. అయితే నాకు చేయి పెట్టి రామకృష్ణ పరమహంసులు గురుగారు నాకు ఆడ మగ అనే భేదం కూడా తీసేసిండ్రు. నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు, కరచాలనం చేసేటప్పుడు ఆమె ఆడామే అని నా నెత్తిలో కూడా రాలేదు. ఒక వ్యక్తి ఎవరో నా ఎదురుగున్నారో ఏదో చెప్పాలి వేదాంతం అని చెప్పారని చెప్తారు స్వామి వివేకానందుడు. చూడండి ఎంత ఉన్నత స్థాయికి ఆయన నైతిక బలం పోయింది. మనుషులు ఆ నైతిక బలం అలాంటి పెరగాలి. మేము కూడా ప్రతి క్షేత్రంలో పనిచేసేవాళ్ళు నైతికంగా ఉండాలి, నైతిక బలం పెంచుకోవాలి. అన్ని బలం కంటే నైతిక బలం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక సన్యాసి ఒక దగ్గర పోతున్నాడు, శిష్యుడు తాను ఇద్దరే. వాగు వచ్చింది, నీళ్లు బాగా ఇంత నీళ్లు. ఒక సుందర స్త్రీ అక్కడే నిలబడింది. స్వామీజీ నేను ఇది దాటలేను, నాకు భయం వేస్తున్నది, మీరు నన్ను కొద్దిగా చేయి పెట్టుకుని దాటిస్తారా అంటే ఆయన ఎత్తుకుంటాడు. నేను ఏం భయపడొద్దని ఆమెను బాగా గట్టిగా ఎత్తుకుని ఆ వాగు దాటిచ్చి అక్కడ దింపేస్తాడు. శిష్యుడు ఇవన్నీ చూస్తాడు. శిష్యుడికి అనుమానం, మా గురుగారు ఆడవాళ్ళని ముట్టక రాదు, ఆడవాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేయవద్దు, ఆడవాళ్ళని కరతాళం చేయవద్దు అని చెప్తాడు. ఆమెను గట్టిగా పట్టుకుని ఇది దాటిచ్చిండు వాగుని. మా గురుదేవ ఏదో తేడా ఉన్నట్టుంది అనుకుంటాడు. సాయంత్రం దాకా అదే ఆలోచన. సాయంత్రం ఒక ఊరికి చేరుకుంటారు. అప్పుడు ధైర్యం చేసి అడిగేస్తారు, గురుగారు మీరు చెప్పినారు ఆడవాళ్ళని ముట్టరాదు, కాళ్ళకు నమస్కారం చేయరాదు, కరతాచాలన చేయరాదు అని చెప్పారు. ఆమెను గట్టిగా పట్టుకుని మీరు వాగు దాటిచ్చినారు కదా అంటే ఆ గురు చెప్తాడు, అయ్యా నాయన నేను ఆమెను అక్కడే ఇడిచి వచ్చిన, నీవు ఇక్కడి వరకు ఎందుకు తెచ్చినావు ఆమెని? నేను వాగు దాటించినా ఇడిచిపెట్టిన, అయిపోయింది పని, నీవు ఇంకా మోసుకొని వచ్చినావు చూడని. అప్పుడు ఆయనకు సిగ్గేస్తుంది, అరే నిజమే స్వామీజీలో ఆ భావన లేవు అని. ఆ భావన చాలా పెద్దది. అలాంటి నైతిక బలం మేము పెంచుకోవాలి. మేము ప్రతి క్షేత్రంలో నైతికంగా ఉండాలి. ఒక నయా పైసా ఎక్కడ కూడా మా లెక్కలు ఇది తేడా రాకూడదు, లంచగొండితనం ఉండకూడదు, ఇంకొకరు పైసలు ఏటేసేది భావన రాకూడదు. ఈ భావనలు మా దగ్గర ఎంతవరకు మేము పవర్ఫుల్గా ఉంటామో అంత జీవితంలో సక్సెస్ అవుతాం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.